ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. ఆ సింధు పని పట్టడానికి ఇదే మంచి ఛాన్స్. తేజ, నువ్వు మాత్రం హాస్పిటల్లో మన ప్లాన్ ప్రకారం అన్నీ జరిగేటట్టు చూడు. ఇక్కడి వ్యవహారం నేను చూసుకుంటాను. మీ బామ్మ ఆడే నాటకం బయటపడి మీ బామ్మతో పాటు ఆ సింధు కూడా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఆ ఇంట్లో మనం మన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చు. ఇంకా మన విలువ ఇంపార్టెన్స్ పెంచుకోవచ్చు. మీ అమ్మ, మీ నాన్న, మీ తమ్ముడు నీ మాటే వేదమనాలి. అలా అనేటట్టు నేను చేస్తాను. జస్ట్ నువ్వు చేయాల్సిందల్లా నేను చెప్పినట్టు విని చేయటమే. అర్థమైందా? అమ్మా లేమ్మా, తీసుకెళ్దాం. మధు, అమ్మ నాన్న బామ్మని తీసుకొస్తున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను. అయ్యో బామ్మ, బామ్మ, బామ్మ. సింధు, ఇప్పుడు దొరికావే. ఆడుకుంటాను చూడు నిన్ను. మధు నన్ను టార్గెట్ చేసుంటే ఇక్కడే నా మీద వెంటనే యాక్షన్ ఉండాలి. అలా లేదు అంటే వేరే ఎవరినో టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా నా మీద రియాక్షన్ పడేటట్టు ఏదైనా ప్లాన్ చేసిందా? అసలు మధు ప్లాన్ ఏమై ఉంటుంది? ఏంటి సింధు, ఏదో డౌట్గా సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి? ఓ, నాకు తెలుసు, నీ ఆలోచనలన్నీ నా గురించే ఉంటాయని. నేను స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ని ఎలా కిల్ చేయాలని కదా నువ్వు ఇంతలా ఆలోచన చేస్తున్నావు? చెయ్, బాగా చెయ్. నువ్వు ఎంత థింక్ చేసినా నేనేం ఫంక్ అవ్వను. నువ్వు ఫంక్ అయ్యే విషయం ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు నన్ను టార్గెట్ చేస్తూ ఏదో ప్లాన్ చేసావు కదూ? అందుకే కదా ఇందాక ఆ పొలిటీషియన్ ముందు నా గురించి అంత పాజిటివ్గా మాట్లాడావు. నీ పాజిటివ్ మాటల వెనక ఏదో నెగిటివ్ మంత్రం ఉందని నాకు తెలుసు మధు. అదేంటో చెప్పు, చెప్పు మధు. నువ్వు సూపర్ సింధు, నువ్వు సూపర్. ఎప్పుడు నాకంటే ఒక అడుగు ముందే ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు మాత్రం నేను నీకంటే 10 అడుగులు ముందున్నాను. అర్థం కాలేదా? నువ్వు బామ్మ కలిసి ఆడుతున్న నాటకం విషయం నాకు ఎప్పుడూ తెలుసు. ఏంటి, షాక్ అయ్యావా? ఇంతకు మించిన షాక్ నీకింకొకటుంది, చెప్పనా? పాపం, నా ప్రాజెక్టుని చెడగొట్టాలని నువ్వు ఏదో ప్లాన్ చేసుకుని పని కట్టుకుని మరీ మాతో ఇక్కడికొచ్చావు కదా. ఐ నో, నువ్వు ఊహించిందైతే అస్సలు జరగదు. నువ్వు ఊహించనిది మాత్రం ఒకటి జరగబోతుంది. ఏంటి మధు అది? చెప్పు, ఏం చేస్తున్నావో చెప్పు. బామ్మ అదే మీ భాగ్యం. మీ భాగ్యం ప్రాణాలిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయి సింధు.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నా భాగ్యాన్ని ఏం చేసావు చెప్పు. నేనేం చేయలేదు సింధు, అంతా నువ్వే చేసావు. నీ భాగ్యం గుండె నొప్పితో అల్లాడిపోతుందంట. నిజమా? ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందో చెప్పు. నువ్వు భాగ్యం గురించి చెప్పేది నిజమా? అయ్యో నిజం సింధు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండి నా ప్రాజెక్టుని ఆపుతావా, లేదా ఇంటికి వెళ్ళి నీ భాగ్యం ప్రాణాలు కాపాడుకుంటావా? చాయిస్ ఇస్ యువర్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ఆలోచన, సమయం ఈ రెండు చాలా విలువైనవి. వాటిని వేస్ట్ చేసుకోకు సింధు. ఇక్కడ ప్రాజెక్ట్, అక్కడ బామ్మ. ఏది ముఖ్యమో ఆలోచించుకో, సరేనా? భాగ్యం పరిస్థితి ఎలా ఉందో మావయ్యకి ఫోన్ చేసి కనుక్కుందాం. మావయ్య ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అత్తయ్య, అత్తయ్య, అమ్మా, చంద్ర నువ్వేం దిగులు పడక చంద్ర, అత్తయ్య గారికి ఏమీ కాదు. ఒరే తేజ, కొంచెం త్వరగా తీసుకెళ్ళరా. అలాగే నాన్న, దగ్గరకు వచ్చేసాం. ఇంకొక 5 minutes లో వెళ్ళిపోతాం. అత్తయ్య, అమ్మా, పాపం భాగ్యం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యో, ఏం అర్థం కావడం లేదు. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, వచ్చేసాం నాన్న, కంగారు పడకండి. సార్, మా ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చెప్పండి. మీరు మా కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయబోయే గవర్నమెంట్ ల్యాండ్ ఇది. మేము కట్టబోయే ప్రాజెక్ట్ తాలూకు టోటల్ ప్లాన్ ఇది. ఓకే, ఇదిగోండి ఇక్కడ. నీ భాగ్యం గుండె నొప్పితో అల్లాడిపోతుందంట. డాక్టర్, 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 అత్తయ్య, అమ్మా, డాక్టర్, 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 డాక్టర్. ఏంటండి, ఏమైంది? సార్, మా అమ్మ గుండె నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయింది సార్. అవును డాక్టర్ గారు, ఎలాగైనా సరే మా అత్తయ్యని కాపాడండి. పేషెంట్ వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. ఓకే Come సార్. on.
భగవంతుడా, మా అమ్మకి ఏం కాకుండా చూడు. నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండి నా ప్రాజెక్టుని ఆపుతావా, లేదా ఇంటికి వెళ్ళి నీ భాగ్యం ప్రాణాలు కాపాడుకుంటావా? చాయిస్ ఇస్ యువర్స్. నేను భాగ్యం కోసం వెళ్ళాలి, ప్రాజెక్ట్ గురించి ఆగడం కాదు. నా వల్ల కావడం లేదు, నేను ఇక్కడ ఉండలేను. ఏమైందమ్మా సింధు? మేడం, నాకు హెల్త్ సరిగ్గా లేదు. నేను ఇంటికి వెళ్తాను మేడం. అదేంటి సింధు, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది నీకు? ఏమైందో తెలీదు. విపరీతమైన తలనొప్పి, భరించలేకపోతున్నాను. మీరు మీటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేయండి, నేను వెళ్తాను. యష్, ఆగు సింధు. అదేంటి సింధు, ఇలా మధ్యలోనే వెళ్ళిపోతే ఎలా? ఇంతదాకా వచ్చావు కదా, ఇక్కడే ఉండు, వెళ్ళకు. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకుని మీటింగ్ అయిన తర్వాత అందరం కలిసి వెళ్దాం. రా కూర్చో. లేదు, నేను వెళ్ళాలి. మీటింగ్కి మేము పిలవకుండానే మాతో వచ్చావు, ఇప్పుడు ఉండనని వెళ్ళిపోతున్నావెందుకు సింధు? చెప్తే అర్థం కదా, నా హెల్త్ బాగోలేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. వదులు. సింధు, ఉండు సింధు. మాతో నన్ను ఇక్కడే ఉంచేలా ఉంది. ఏదో విధంగా వెళ్ళిపోవాలి, భాగ్యాన్ని కాపాడుకోవాలి. సింధు, సింధు. మరిది గారు, మీరు కంటిన్యూ చేయండి. మధు, సింధు వెళ్ళిపోయినందుకు నువ్వేం ఫీల్ అవ్వకు. తనకి మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ అంటే ఇష్టం లేదు, అందుకే మధ్యలోనే వెళ్ళిపోయింది. యష్, మీరు కంటిన్యూ చేయండి. అలాగే సార్. ఊరుకోండి దాము, మా అమ్మకేం కాదు కదా? ఏం కాదు చంద్ర, నువ్వేం కంగారు పడకు. నాన్న, డాక్టర్ గారు చూస్తున్నారు కదా, ప్రాబ్లం ఏందని ఉంటే చెప్తారు కదా. ఏం కాదు, కంగారు పడుకు. సిస్టర్, ఇందాక నేను చెప్పాను కదా ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే సార్. డాక్టర్ వస్తున్నారు. డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉందండి? మా అత్తయ్య గారు సడన్ గా ఎందుకు స్పృహ తప్పి పడిపోయారు? ఏదైనా సీరియసా డాక్టర్? టెన్షన్ పడకండి, అంత సీరియస్ ఏం కాదు. బీపీ చాలా హై అవటం వల్లే ఇలా జరిగింది. ఆవిడికి ఆస్తమా కూడా ఉంది కదా, అందుకే ఇలా జరిగింది. లేదు డాక్టర్, మా బామ్మ గుండె నొప్పి అంటూ బాగా ఫీల్ అయ్యింది. మీరు సరిగ్గా చూసారా? అంతా చెక్ చేసే చెప్తున్నానండి. ఎందుకైనా మంచిది, మా బామ్మకు మీరు అన్ని టెస్టులు చేయించండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే రిపోర్ట్స్లో తెలుస్తుంది కదా. అమ్మకి టెస్టులు చేసేస్తే ఏ అనారోగ్యం లేదని బయటపడుతుంది. అయ్యో, ఆ విషయం దాముకు తెలియకుండా ఏం చేయాలి? సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి మీ సాటిస్ఫాక్షన్ కోసం టెస్టులు చేపిస్తాను. డాక్టర్ వద్దులేండి, డాక్టర్ వద్దులేండి. ఓన్లీ హై బీపీ వల్ల అంటున్నారు కదా, అంత అవసరం లేదు కదా. అన్న అడ్డుపడుతున్నారేంటి? ఎలాగైనా సరే బామ్మకి టెస్టులు జరగాల్సిందే. టెస్టులు చేస్తే బెటరే కదా నాన్న, ఎందుకు వద్దంటున్నారు? తీసే ఏం లేదురా, నిజంగా అన్ని టెస్టులు అవసరమైతే చేయించమని డాక్టర్ గారే చెప్తారు కదా. డాక్టర్ కన్నా మనకెక్కువ తెలుసా ఏంటి? చంద్ర, మనకి తెలియని ప్రాబ్లం లోపల ఏదైనా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి అన్ని టెస్టులు చేయిస్తే తనకున్న ప్రాబ్లం ఏంటో మనకి తెలుస్తుంది కదా. అవును నాన్న, ముందు ముందు మనకి ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. బామ్మకి హెల్త్ చెకప్ చేయించేద్దాం. ఏట్రా, బామ్మ టెస్ట్ల గురించి నువ్వు అంత పట్టుబడుతున్నావు? చంద్ర, టెస్టులు చేయిస్తే మంచిదే కదా, చెయ్యనివ్వు. మనకు అత్తయ్య గారి కంటే ఏది ముఖ్యం చెప్పు. అది కాద్దాము. ఇంకేం మాట్లాడొద్దు చంద్ర. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఒక్కటి కూడా వదలకుండా అన్ని టెస్టులు చేయించండి. తన ఆరోగ్యం కన్నా మాకేది ముఖ్యం కాదు. తను సంతోషంగా ఉండాలి, మాకు అది చాలు. అలాగే మేడం. సిస్టర్, ఈ రూమ్లో ఉన్న పేషెంట్కి అన్ని టెస్టులు చేయించండి. అలాగే డాక్టర్.
మీరేం కంగారు పడకండి, అన్ని టెస్టులు చేయిస్తాను. అలాగే డాక్టర్. రే ఏం కాదులే నాన్న, ధైర్యంగా ఉండండి. భాగ్యం, 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 మావయ్య, మావయ్య. ఇంట్లో ఎవరు లేరేంటి? మావయ్యకి ఫోన్ చేసి చూద్దాం. మావయ్య ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతుందేంటి? మావయ్య ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళారే. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? అత్తయ్యకి ట్రై చేద్దాం. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? వీళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళారో ఏంటో. భాగ్యం ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని మధు చెప్పింది. మావయ్య అత్తయ్య భాగ్యాన్ని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో నాకెలా తెలుస్తుంది? గుడ్. ఇది సార్ మా ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుడ్, వెరీ గుడ్. నీ ప్రాజెక్ట్ నాకు బాగా నచ్చింది. నేను అప్రూవల్ ఇస్తాను. ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు అప్రూవ్ చేపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ తాలూకు పేపర్స్ త్వరలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. తప్పకుండా అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీకు ఏ ప్రాబ్లం రాకుండా, మీ ప్రాజెక్ట్కి ఎలాంటి ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒకసారి టీవీ ఆన్ చేయి. నమస్కారం, ఈటీవీ వార్తలకి స్వాగతం. ఇప్పుడే అందిన తాజా వార్త. రీసెంట్గా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుందని మనందరికీ తెలుసు. ఆ ప్రాజెక్ట్ని ఎస్ఎస్వి కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేయబోతుందని కూడా తెలుసు. ఆ కంపెనీ గురించి, యశస్వి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. గతంలో సునంద కన్స్ట్రక్షన్స్ తో కలిసి ఎన్నో మంచి మంచి ప్రాజెక్ట్స్ కొలాబరేట్ చేశారు. యష్, నీ గురించి టీవీలో పొగుడుతున్నారయ్యా. మార్కెట్లో అందరి గుడ్ విల్ ని పొందింది. రీసెంట్ గా యశస్వి కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక మంచి ప్రాజెక్ట్ తో మనందరి ముందుకు వచ్చింది. అదే మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కలని నిజం చేయబోతుంది. ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్రూవల్స్ కోసం ఒక ప్రముఖ పొలిటీషియన్ ని కలిశారని సమాచారం. ఇదంతా బానే ఉంది, కానీ ఆ ప్రాజెక్ట్లో ఏదో మిస్క్యూలున్నాయి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఆ ప్రాజెక్ట్ కి అప్రూవల్ రావడానికి ఆస్కారమే లేదని బిజినెస్ వర్గాలు విమర్శలు వెల్లువెత్తాయి. మరి ఇది నిజంగా జరిగే ప్రాజెక్టేనా, లేక ఇంతకు ముందులాగే ఎన్నోసార్లు ఎన్నో ప్రాజెక్ట్స్ లో డబ్బులు కట్టి ప్రజలు మోసపోయినట్లు ఇక్కడ కూడా అదే జరుగుతుందా? ఏమో,
ఇప్పుడే ఎవరికీ తెలీదు, ముందు ముందు తెలుస్తుంది. కానీ ఈ మధ్య ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కల ఆశతో చాలా కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు మోసాలకి పాల్పడుతున్నారు. ఇది కూడా అలా మోసపూరితమైనదేనా లేక జనాలకు ఉపయోగపడుతుందా అనేది ప్రశ్నాంతకం. ఆ పొలిటీషియన్ని, ఈ విషయాలన్నీ యశస్వి కంపెనీ ఎప్పుడు బయట పెట్టబోతుంది? నిజమేంటో అబద్ధమేంటో అన్నది యశస్వి కంపెనీయే చెప్పాలి, లేదా ఆ పొలిటీషియన్ మీడియా ముందుకొచ్చి చెప్పాలి. చూద్దాం, ఇది జరుగుతుందా జరగదా? ఏమయ్యా వెంకటరత్నం, ఆ న్యూస్ రిపోర్టర్ వస్తుందంట, ముందు ఆ టీవీ ఆపో. ఏంటి మధు ఈ గోల? మీ ప్రాజెక్టు గురించి మీడియా వాళ్ళు ఎంత బ్యాడ్గా చెప్తున్నారు మీరే విన్నారు కదా. ఏంటి యశ్ ఇదంతా? ఇలా అయితే నేను మీకు సపోర్ట్ చేయలేను. సార్ ఇదంతా సింధు క్రియేట్ చేసింది సార్. నాకెందుకో తన మీదే అనుమానంగా ఉంది. ఎవరు క్రియేట్ చేసినా పోయేది నా పరువు, నా పదవి, నా పొలిటికల్ కెరియర్. చూడండి, ఈ ప్రాజెక్ట్ లేదు, ఏమీ లేదు. సార్ మీకోసం నేను బ్యాడ్ అవ్వలేను, నా కెరియర్ని వదులుకోలేను. దయచేసి వెళ్ళిపోండి, జరిగింది చాలు. యష్, ఏంటిది? అమ్మా మధు, ఇలా జరిగిందేంటి? నాకు అసలేం అర్థం కావడం లేదు మేడం. అసలు మనం మాట్లాడుకుంటున్న న్యూస్ ఇంతలోనే మీడియాకి ఎలా లీక్ అయిందో నాకు అర్థం కావడం లేదు. మీరేం టెన్షన్ పడకండి మారుతి గారు. మేడం, మీరు కాసేపు ఇక్కడే ఉండండి. ఒక్కసారి నేను సార్తో మాట్లాడేసి వస్తాను. మీరేం కంగారు పడకండి ప్లీజ్. నేను చెప్పాను కదండి, మీ అత్తయ్య గారికి ఎలాంటి లంగ్ ఇన్ఫెక్షన్ లేదని. ఈ రిపోర్ట్స్లో క్లియర్గా ఉంది. ఈ ఇన్హేలర్లో అసలు మెడిసిన్ లేదండి, ఇది ఒట్టి డమ్మీ. నాకు డౌట్ వస్తుందండి, మీ అత్తయ్య గారు కూడా ఏదో నాటకం ఆడుతున్నారని అనిపిస్తుంది.